హంసధ్వని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హంసధ్వని కార్యక్రమం అంటే మీకు తెలుసు, వ్యక్తిత్వ వికాస నిర్మాణ పాఠాలు మీకు చెప్తూ ఉంటాను. అందరూ వినండి, కంప్లీట్ గా వీడియో చూడండి, అందులో కావాల్సిన మెసేజెస్. దాని తర్వాత మీరు ఆలోచించండి, తర్వాత ఆచరించండి. డిఫరెంట్ గా యూస్ఫుల్ గా ఉంటాయి ఈ వీడియోస్ అని. సరే, ఇవాళ హంసధ్వని కార్యక్రమంలో నేను చెప్పబోయే అంశం భయం భయం భయం. ఆ భయం ఎక్కడుంది, అసలు భయం అంటే ఏంటి, దీని గురించి మన ఇద్దరు ఆలోచించాలి. భయం ఎప్పుడు పుట్టుకతో వచ్చిన పిల్లలు కూడా దరుచుకుంటాడు, భయపడతాడు. అక్కడ అందరూ భయం అనే పని అనుభవించుకున్నారు. ధైర్యం తెచ్చుకోవాలి, భయం మనలో ఇన్బిల్డ్ గా ఉంటుంది. దీని గురించి ఒక పంచతంత్ర మీకు చెప్తాను. అప్పుడు భయం ఎక్కడుందో ఎలా ఉంటుందో మీకు అర్థం. అనగనగా ఒక చెట్టు కింద కలుగులో ఒక ఎలుక. ఆ ఎలుక ఉన్నప్పుడు ఒకరోజు ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువుకి తపస్సు చేసుకున్న చెట్టు బాగుంది కూర్చి అడవికి వచ్చి కూర్చున్నాడు. ఈలోగా కలుగు నుంచి భయభయంగా ఎలుకలా వచ్చి సాధువుకి చాలా మంత్రాలు చాలా తపశక్తి ఉంది. ఆ ఎలుక చూస్తే మర్చిపోయి వచ్చి చిన్న జీవి అల్పజీవిని, ఏంటి నువ్వు వచ్చి ఈ చెట్టు కింద కూర్చోవడం వల్ల నీకు భయం వేస్తుందా, ఏంటంటే మీరంటే భయం ఉంటుంది, నాకు వేస్తారు, మరి ఎందుకు అంత భయంగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఎలుక చెప్పింది, నాకు పిల్లులు అంటే చాలా భయం, పిల్లి నాకు ప్రాణంతో కష్టం, ఎప్పుడు కలుగులోనే ఉండాల్సి వస్తుంది, ఆహారం కోసం కూడా వెళ్ళలేకపోతున్నాను, చాలా బాధపడుతున్నాను, నాకు చాలా భయం వేస్తుంది, ఎప్పుడు వచ్చి నన్ను పరిస్థితి భయంగా ఉంది చెప్పింది ఎలుక. అప్పుడు ఆయన జాలి, సరే ఏం చేయమంటారు చెప్పి, ఏం కావాలంటే నన్ను పిల్లిగా మారుస్తారా స్వామి, తప్పకుండా మారుస్తాను, బాగుంటుంది పిల్లిగా మారుస్తుంటే డెఫినెట్ గా బాగుంటుంది చెప్పి నేను చెప్పుకున్నాం కదా, మాయ మంత్రాలన్నీ వచ్చి కాబట్టి ఆయన తపశక్తితో ఆ ఏలుకను కాస్త పిల్లిగా మార్చు, ఇంక భయం లేదు, బయటకు వెళ్ళి ఆహారం సంపాదించుకుని తిరిగి స్వేచ్ఛగా అని చెప్పొచ్చు. తర్వాత కొన్ని రోజులు, ఒక వారం రోజులు గడిచేలేదు, పిల్లి భయంతో అరుస్తోంది, ఏదో అయినట్టుగా అరుస్తుంటే కాదు ఆ చెట్టు కింద నుంచి వేసి ఎక్కడ చెప్పి తొక్కలో ఏమైంది అంటే, కుక్క నన్ను వెంటాడేస్తుంది, కుక్కకి మాకు మధ్య జాతి వేరే కదా, పిల్లికి మధ్య నన్ను చాలా వెంటాడుతుంది, ఇప్పటిదాకా తగ్గింది, ఒళ్ళంతా రెక్కింది, ఆ కుక్క వల్ల నాకు బతుకుతాం లేదు, భయం వేస్తుంది, చాలా భయంగా ఉంది, అయ్యి తగ్గిందా అని చెప్పారు సార్. వెంటనే నీకు కుక్కగా మార్చమంటావా, కుక్కగా మార్చి హాయిగా ఉంటావా, తప్పకుండా ఉంటుంది. వెంటనే హాంపటం అనేది పంపం చేయగారు, ఆ పిల్లి కాస్త కుక్కగా మారిపోయింది. ఆ తర్వాత ఏమైంది, ఆ కుక్క కొనాలు బాగానే ఉందని జీవితం. తర్వాత ఒకరోజు ఏడ్చుకుంటే స్వామి దగ్గరికి వచ్చి, సార్ దగ్గరికి వచ్చి, ఏంటి ఎలా ఉన్నాను, నువ్వు హాయిగా ఉంటావు అనుకున్నానే అని చెప్పి, లేదు అడిగితే ముగరాజు సింహం అంట, నన్ను బతకనివ్వట్లేదు, అది అసలు నేను ఏం చేయలేకుండా దాన్ని పరిగెడతామన్నా దాన్ని నేను పరిగెట్టలేను, ఒక మధ్యలో కూడా చచ్చి ఊరుకుంటాను, ఇప్పుడు ఏం చేయమంటారు, నేను సింహంగా మార్చడం, ముగరాజుగా మారిస్తే ఏ భయం ఉండదు అని చెప్పి. సో నేను చెప్పిపోతాను, భయం మటుకు పోవట్లేదు. అప్పుడు అది చెప్పింది అనమాట, చెప్పి సరే కాలం చెప్పి సింహంగా మార్చాడు అసాధు. అప్పుడు దాని బాగుంటుంది కూడా మనకి ఆయన తపస్సు చేసుకుంటాడు. ఒకరోజు మళ్ళీ ఏడుస్తూ వచ్చి, స్వామి ఏమైంది, కొంతమంది వేటగాళ్ళు అడిగి వచ్చారు, వేటాడగా నా మీద పడిపోయే వాళ్ళు పట్టుకున్నాం కానీ ఎక్కడికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ నుండి తప్పించుకోవడానికి నేను నానా మాట్లాడుతున్నాను. సో ఏం చేయమన్నారు అంటే, అప్పుడు చెప్తాను, మనిషిగా మార్చండి అని అడుగుతున్నాను. అసలు మనిషిగా మారిస్తే కూడా భయం ఉంటుంది, ఇప్పటికి పిల్లిగా మారారు, కుక్కగా మారారు, ఇప్పుడు సింహంగా మారి, ఇప్పుడు కూడా ఇంకా ఏదో మారాలనుకుంటున్నారు. భయం అనేది ఎలుక హృదయం, ఎంత సింహమైనా ఈ ఎలుక హృదయం మీద ఉండిపోయింది, ఆ ఎలుక హృదయంలో భయం ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడు నీకు అర్థమైన మూలం ఎక్కడో, మనిషిగా మారినా నువ్వు ఎలకలాగా ఆలోచిస్తావు, ఎలకలాగా భయపడతావు. కాబట్టి ఇవన్నీ కాదు, ఆలోచించుకో. ఏం చేయాలంటే, లేదు నాకు ఆ రోజుల్లో అదే బాగుంది, ఎలకలాగా నన్ను మళ్ళీ అలకగా మార్చండి, కావాలంటే కబుక్కుని ఆ కలుగులోకి వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు ఇవన్నీ వద్దు, ఈ పరిణామ క్రమాలన్నీ. ఈ భయం 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 ఎప్పుడు ఈ భయం మనలోనే ఉంటుంది. మనం ఏదో రూపం మారిస్తాను, లేదంటే అదే మారుస్తాను, ఇంకోటి మారుస్తాను, ఇంకో ఇవన్నీ బయట నుంచి తెచ్చుకున్నటువంటి ఏమి ఉపయోగపడదు. మనం ధైర్యం మనం తెచ్చుకోవాలి. భయం ఎప్పుడు ఇన్బిల్ట్ గా మనలోనే ఉంటుంది. సో ఈ భయాన్ని పూర్తిగా విన్నాడండి. చెప్పాం కదా, ఎలక మళ్ళా మామూలు స్వరూపానికి వస్తే ఎంత ఆనందంగా ఉంది, ఎన్ని రూపాయలు తీసుకునేదో సేఫ్టీ కోసం ఉంటుంది, కానీ హృదయంలో భయం ఉంటుంది. ఈ హృదయంలో ఉన్న భయాన్ని పూర్తిగా తీసేస్తే మన ధైర్యంగా ఉంటుంది. వ్యక్తిత్వ వికాసం ముఖ్యంగా మనిషి ఎదగడానికి పరిణామ క్రమంలో భయం చాలా, విద్యార్థి పరీక్ష మీద, ఉద్యోగి మాస్ అంటే భయం, వెళ్ళడానికి మొగుడంటే భయం, అన్ని చోట్ల భయం భయం భయం. ఎప్పుడు వాన వస్తుంది రవీంద్రనాథ్ ఠాగూర్ ఉంటాడు, ఎప్పుడు భయం లేకుండా ఉంటా ఉంటాడు. అలాగా పెద్దలు చెప్పినట్లు భయాన్ని, భయం లేదు మనం విజయం సాధించాలి.
అప్పుడు అన్నిటి మీద మనం విజయం సాధించాలి. మీకు అర్థమైందిగా, ఈ భయం 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 ఏడవద్దు, ధైర్యం ధైర్యం ధైర్యం. ఇలాంటి మరో లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ పరమహంస గౌరవ్.